శ్రీ శ్రీ మల్లన్న స్వామి ఒగ్గు కథ కళా బృందం ఎద్దు మైలారం. ప్రధాన కథకులు బీల్రా చిన్నకృష్ణయ్య, ఒగ్గు మహేష్, డోలు వాయిద్యం ఒగ్గు సతీష్, తాళం వాయిద్యం ఒగ్గు ప్రభు. సమర్పించువారు ఒగ్గు రాజమల్లేశం, హరివర్ధన్ రికార్డింగ్ స్టూడియో షేర్గూడెం. పరమేశ్వర 5 గంగతలకు ఓసుకుంది కుండల ఓసి గంగ కుదుర ఆడవిళ్ళదేవి గంగా శివ కీర్తనలో మరి ఎట్లయి ఉన్నాయా? శరణ శరణ మాయమ్మ హరవే సంభావీరాణి సంభావీరాణి కరణ చూడవో కన్నా తల్లి గంగా మాయమ్మ దేవి మాయమ్మ. ఏటి మీద కొల్లి హరేసి ఎలదీరో గంగా ఎలదీరో గంగా ఎడవద్దుల పండుగలమ్మ గంగా మాయమ్మ దేవి మాయమ్మ. ఏటి మీద కొల్లి హరేసి ఎలదీరో గంగా ఎలదీరో గంగా ఎడవద్దుల పండుగలమ్మ గంగా మాయమ్మ దేవి మాయమ్మ. గంగమ్మ గౌరమ్మ అక్క ఎల్లల్లే అక్క ఎల్లల్లో ఒక్కడే శంకరుడు చేపట్టినాడా రాజ్యం తేనాడా. గంగమ్మ గౌరమ్మ ఒక్క ఎల్లల్లే ఒక్క ఎల్లల్లో ఒక్కడే శంకరుడు చేపట్టినాడా రక్షించినాడా. భ్రమరాంబ ఖ్యాతమ్మ అక్క ఎల్లల్లో ఒక్క ఎల్లల్లో ఒక్కడే మాలన్న చేపట్టినాడా రాజ్యం తేనాడా. అమరంబ ఖ్యాతమ్మ ఒక్క ఎల్లల్లే ఒక్క ఎల్లల్లో ఒక్కడే మాలన్న చేపట్టినాడా రక్షించినాడా. గంగా గంగమ్మ పరమేశ్వర గంగ మరిగా తెల్లారబోదు పొద్దుమోకపోదు గంగ ఎవరెవరు సహాయకారం అంటే తాగేది గంగ తల కోసం గంగ చాండలం బాపే సత్యవీర గంగా. పర్వతాల మల్లన్న మల్లయ్యో మల్లన్న పర్వతాల మల్లన్న పొడి తెల్లవాడు పూజగల దేవుడు పల్ల తెల్లవాడు పరమాత్ముడు మల్లన్న. వంటి గుణంగా నీళ్ళమ్మ కొడుకు నిజమంతుడు దేవుడు ఆదిరెడ్డి కొడుకు వంశమంతుడు మల్లయ్య. పరమాత్ముడు మల్లన్న అటువంటి గుణంగా పాడుబడ్డ కొల్లాపురి ఏనాడు పైకి లేపాల అటువంటి గుణంగా కలిసి కళ్యాణపురి పట్నం లోపల పర్వతాల మల్లన్న అటువంటి గుణంగా మేనమామల దగ్గర రస్తు పైకం తెచ్చండు పాడు పడ్డ కొల్లపురి మల్లయ్య. పైకి లేపుతానన్నాడా మల్లన్న పరమాత్ముడు మల్లన్న అటువంటి గుణంగా పట్నం గట్టనికే ఏనాడు ప్రజలు కావాలి దేవుడు వాళ్ళు చానా చేసేనాడే రామ రామ
పట్నం గట నీకే పట్నం గట నీకు వడవంటి విడంగా ఏనాడు 12 వన్లు కావాలి పర్వతాల మల్లన్న స్వామిరాజు మల్లయ్యో మల్లన్న పర్వతాల మల్లన్న వడవంటి విడంగా ఏనాడు ఉత్తరం రాసిండు ఉత్తరం రాజు వడవంటి విడంగా ఉత్తరాము తిలకమెడ కట్టినాడు అటువంటి విధంగా పట్నాలు పల్లెలు వేసి రమ్మన్నాడు పర్వతాల మల్లన్న పరమాత్మ మల్లికార్జుడు అతమంటే మాత్రం ఎంత మాట ఎప్పుడు చెప్పిండో అతమంటే మాత్రమున గండ రామజలిక పిలిపించండు గండ రామజలిక మెడ లోపల ఉత్తరం రాజుడు పరమాత్మ మల్లికార్జుడు అతమంటే మాత్రమున బుద్ధులు జ్ఞానం చెబుతున్నాడు ఓ రామాదేలుగా రామాదేలుగా అత బతానే తెలుగా బతానే తెలుగా ఓ రామాదేలుగా చెప్పిండు మంచి అనుకున్నది వచమంటే మాత్రం చేయండి పరమాత్మ మల్లికార్జుడయ్యా ఏమైనా ఉత్తరం తీసింది ఉత్తరం చేసుకున్నాడు అప్పుడు వేసుకోని అరే పక్షి పోతు నాది పక్షి పోతు నాది తెల్లని పల్ల దేవ రామ రామ తెలవాడలాడబట్టే రామ రామ నల్లన పల్లనేమి రామ రామ మనం పుట్టబోన వాటే రామ రామ ఇక్కడ చేర వచ్చినది రామ రామ అది అద్దాల పడివిలోన రామ రామ పట్నాలు పల్లెలు అటువంటి గుణంగా ఏనాడు తిరిగింది అటువంటి గుణంగా ఏనాడు పట్నాలు పల్లెలు తిరిగినప్పుడే అటువంటి గుణంగా మల్లన్న రాసిన మూత్రం ఏనాడు ఇచ్చిందో అటువంటి గుణంగా అందరూ చదువుకున్నారు అటువంటి గుణంగా అందరూ చదువుకొని ఏనాడు మాత్రమేనా అటువంటి గుణంగా కష్టం చేసుకుని బతుకుతామన్నరే రాజా ఒడ్డరు పర్వాలురా మల్లన్న వేడుకు వచ్చినారే రామా నెత్తి మీద మూటలు సంకలోన బాలలు కాజా ఒడ్డు ఉప్పరవాళ్ళు అటువంటి విధంగా మల్లన్న వేడికి ఎనడు వచ్చును ఇక ఇంటరు రాకన్నా కొడుక రామరాము ఇంటరు రాకన్నా కొడుక రామరామ ఎల్లాంటి రోజు నారా రామరామ ఎవరు చేసే బాణి కొడుక రామరామ కేవలంగా అయ్యేవాడే రామరామ పరమేశ్వరుడు పర్వతాల వల్ల అటువంటి విధంగా కాశ ఒడ్డరు పర్వాళ్ళకి ఏనాడు చెప్పిండు అటువంటి విధంగా శుక్రవారం చక్కని కడిగి అటువంటి విధంగా మూల సుక్కను పోసిండు ముగ్గులు పోసిండు
అటువంటి విధంగా బుణాలు తీసేటోళ్ళు బుణాలు తీయాలి అటువంటి విధంగా ఇల్లు కట్టేటోళ్ళు ఇల్లు కట్టాలి అటువంటి విధంగా బావులు తోటోళ్ళు బావులు తొల్లాలి అటువంటి విధంగా చెరువులు తోటోళ్ళు చెరువులు తోడాలి ఎవరే పరమను వాళ్ళ చెప్పిన మల్లయ్యా స్వామిరాజు మల్లయ్యో మల్లన్న మల్లన్న ఇంత మాట చెప్పిన సమయం లోపల అటువంటి విధంగా బుణాలు తీసేటోళ్ళు బుణాలు తీస్తున్నారు అటువంటి విధంగా ఇల్లు కట్టేటోళ్ళు ఇల్లు కడుతున్నారు ఎవరు చేసే పని మునుమును వాళ్ళు చేస్తుండగా ఇక పాడబడ్డ కొల్లాపూరి రామరాము పట్టమల్లా కట్టబట్టే రామరాము వాళ్ళు పనిచేస్తున్నారు అటువంటి విధంగా ఖాళీ కుళ్ళిపోయిన పట్నము కట్టడం వల్లయ్యా పర్వతాల మల్లికార్జుడే మల్లయ్యో అటువంటి విధంగా కోరి కోరి కట్టిండు కుర్మ వాడలు అటువంటి విధంగా కాపు వాళ్ళు కట్టిండు అటువంటి విధంగా పట్నం అంతా ఏనాడు సుగ్గి చేసిండు అటువంటి విధంగా బావులు చెరువులు ఏనాడు కట్టిండు అటువంటి విధంగా రాజ్యకాజలు కట్టిండు భర్తాల మల్లన్న చిలకల కాజలు కట్టిన మల్లయ్యో అటువంటి విధంగా పట్టణానికి మాత్రమైన 12 బాజాలు 4 గవిళ్ళు అటువంటి విధంగా వద్దత రంగము మరి మధ్య రంగము రాజా కసిరు ప్రతాల మల్లన కట్టుకున్నాడు రాజా కాజీరి మీద వంశలు కోయిలు అవి కొన్ని లక్షలే కొన్ని ఆకలు చిన్న పావురలరా పట్నం మల్ల కట్టినాడు మల్లన్న రాజు మల్లన్న గురుడా రామరాము దేవుడి మాయ తెలవబోదు రామరామ చిన్నవాడు దేవుడైన రామరాము 6 మంది తోడబుట్టే రామరామ అంశాది మల్లన్న గురుడా రామరాము పర్వతాల మల్లన్నరా రారాజు మల్లయ్యో మల్లన్న పర్వతాల మల్లన్న అటువంటి విధంగా పట్నం తయారు చేసిండు రాజ్యం తయారు చేసిండు అటువంటి విధంగా మలసీమలతోటి మల్లయ్య మల్లన్న 6 మంది తోడబుట్టును వంశాది దేవుడే మల్లయ్యో మల్లన్న అవన్నీ తయారు చేసిండు రాజకాశీర్ తయారు చేసుకున్నాడు తమ్ముడా సంగన్న పట్టుబడంగా ఏనాడు తమ్ముడా సంగయ్యో కోకమ్మ గుండాల కాడ కూడుకున్న బాలు మచ్చన్న గుండాల కాడ ఆడుకున్న బాలు పట్టుబడంగా ఒక తల్లి కూటకున్న గాని ఒక కడిగలు పుట్టిన రాడా తమ్ముడు సంగయ్యో అటువంగా మలసీమల తోడు అటువంటిగా ఏనాడు కొల్లాపురి పట్నము అటువంటిగా కొల్లాపురి పట్నము మల్లన్న కట్టిండు 6 మంది కాపులం దేవరాజు మల్లన్న గురుడా
మనము ఇంటికాడ ఉంటే ఏనాడు కుదరబోదు కుంకుమ రేగలు కుదురుతున్నాలవన్నా అందగీట రేగల వరకలు కట్టాలి అన్నలారా పర్వతాలమలకు చదువు శాస్త్రము విద్య బుద్ధి అన్ని వచ్చు మల్లికార్జునికి అటువంటి విధంగా 6 మంది వనలకు ఎదురాదు అన్నలార ఓ అన్నలార అటువంటి విధంగా నేను రాజ్యం వెళ్తున్నా దేశం వెళ్తున్నా మీరు 6 మంది వన్నలు ఉన్నారే నందగీట రాగల్ల వరకలు గట్ట మనడం మల్లన్నా మల్లన్నా మాకు చదువురాదు శాస్త్రం రాదు తమ్ముడా మల్లయ్య మంచి అనుకున్నది తమ్ముడు మాట వన్నలు దింపేది లేదు అన్నమాట తమ్ముడు దింపేది లేదు మరి 6 మంది కాబోలైనా రామరామ 6 మంది కాబోలైనా కాపల వారు మంది కాపలు అయినా ఏం రావసమంటే మాత్రం కుక్కుమ రాగళ్ళు నందుకిద్ద రాగళ్ళు కళ్ళ దోషన్ను రండి అన్నలారా రామరామ రండి అన్నలారా రామరామ కుక్కుమ రాగలు నన్ను రామరాము కుదురుతున్న వాళ్ళు నన్ను రామరాము 6 మంది కాపులైనా రామరామను 6 మంది కాపులైనా రామరాము వర్కరాలు కట్టినారు కాపులేమి వర్కరాలు కట్టినారు రామరాము కుంకుమర గల్లు గురుడు రామరాము తున్నరో రామరాము గల్లవైనా రామరామను వర్కలాలు కట్టినారు రామరాము 6 మంది కాపుల పదమంటి మాధవన కుక్కుమ రాగల్లో కుదురుతుందో నలకింది రాగల వర్కలు కట్టాను ఏమరా కాపులు 1 గడి 5 2 గడి లేదు 3 గడి లక్కన కుక్కుమ రాగల కాడ ఉన్నారు లీలమ్మ లీలమ్మ అమ్మవారు లీలమ్మ లీలమ్మ పర్వతాల వలన పొడు ఎల్లవాడు పూజగల దేవుడు పల్లె ఎల్లవాడు పరమాత్మ మల్లికార్జున పర్వతాల వలన అటువంటి గుణంగా రాజ్య కచ్చరి మీద కూర్చోని అటువంటి గుణంగా పటేల మల్లన్న ప్రతాని సంగయ్యో పర్వతాల మల్లన్న అటువంటి గుణంగా రాజ్యం వెళ్తున్నాడు దేశం వెళ్తున్నాడు 6 మంది కాపులు వరకలు కట్టినరా అమ్మవారు లీలమ్మ 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 తల్లి వాళ్ళు చల్లబడ్డదేరా లోకమాతో తల్లి లీలమ్మ దేవి రామ రామ రెండు కొడుకులారా కొడుకులారు అన్నయ్యాన కొడుకులారా రామ రామ ఎర్రటి ఎండల్ల కొడుక రామ రామ
మంది కాపులకైనా అంబళ్ళు తీసుకున్నది అటువంటి విధంగా తయారు చేసుకొని అంబడి గంపలు పెట్టుకోడు అటువంటి విధంగా ఏనాడు కొడుకుల కొండపోదామా అంబడి గంప తయారు చేసింది తలలీలమ్మదేవి అమ్మవారు లీలమ్మ అంబడి గంప తీసుకున్నది దేవుడా నెత్తి మీద పెట్టుకున్నది లీలమ్మ లీలమ్మ తల్లి పోతనున్నది రా లీలమ్మ తల్లి పోతనున్నది రా రామ రామ నెత్తి మీద కంపడేమో లీలమ్మకు నెత్తి మీద కంపడేమో రామ రామ ఇల్లెల్లే లీలమ్మ రామ రామ దానే పువ్వులే రామ రామ లీలమ్మదేవి రామ రామ మంది పువ్వు సంతమూరా రామ రామ వరండంబ పాటలు రా రామ రామ పాటలు పట్టుకోని నమ్మ రామ రామ వాతలు లీలమ్మరా అమ్మవారు లీలమ్మ వడవంటి విడంగా వంటలు తయారు చేసుకున్నారు వంటలు తయారు చేసుకొని 6 మంది కొడుకులకు ఏనాడు నెత్తి మీద అంబడి గంప పెట్టుకోని వారం నమస్తాయి ఉన్నది తల్లి ఆ తల్లి లీలమ్మ లీలమ్మ కాపులానే బేటీ కమ్మ రామ రామ కాపులానే బేటీ గురుడా రామ రామ కుమారా గల్ల కూర రామ రామ నందగిట్టరా గల్ల కూర రామ రామ తల్లి జారా వచ్చేనాది రామ రామ రెండు రెండు నా కొడుకులారా రామ రామ రెండయ్య నా కొడుకులారా రామ రామ అప్పటి గంప తెచ్చిన పడబట్టి వడంగా తూర్పుకెళ్ళి పరమడికి మారేసిన కొడుకు పరమడికెళ్ళి తూర్పు కూర రామ రామ ఇంటరు కొడుకులారు నాదాయి కొడుకులారు రామ లై 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 వడవండి వడంగా నందకిట రాగళ్ళు కుంకుమ రాగలు కూరుతున్నారు నందకిట రాగల్ల వరకలు కట్టారు రమ్మ దేవా కొడుకుల వేటకు వచ్చింది లీలమ్మ లీలమ్మ రెండు కొడుకులారా కొడుకులారు రెండయ్యాన కొడుకులారా రామ రామ కొట్టేడు వరకలు రా రామ రామ వరకలల్ల వాపరుండి కన్న కొడుక అన్నమల్ల తెచ్చినారా కన్న కొడుకు పాతల నీలమ్మ దేవి రామ రామ అమ్మవారు నీలమ్మ వరకల మన్నది నీలమ్మ నీలమ్మ అబ్బబ్బబ్బబ్బా పరమేశ్వరుడు అమ్మ రాకడా కొడుకులు కన్న చూసిండ్రు ఏం రావు అది ఎండలో ఒత్తి పడగొడుతున్న శివరాత్రులు సిద్ధ పడగొడుతున్నాయి అటువంటి మాతం ఆడితే తూర్పుకు పరమడికి ఎప్పుడు మారేసిండ్రు అల్లి రాక కొడుకులు కన్న చూసిండ్రు మరి కొట్టేడి వర్గాలమ్మ రామ రామ కొట్టేడి వర్గాలైనా రామ రామ వర్గలల్లా వాపినారు రామ రామ 6 మంది కాబూలైన రామ రామ
దైవం అమ్మవారు నీలమ్మ బయటకి 6 మంది కాపులు ఎప్పుడు వచ్చాను అమ్మవారు నీలమ్మ నీలమ్మ దేవి నీలమ్మ అడవంటివడంగా ఏనాడు వరకలాపినరు అడవంటివడంగా అమ్మవారు నీలమ్మ దేవి ఇక నెత్తి మీద గంపానమ్మ రామ రామ నెత్తి మీద గంపాగురుడా రామ రామ ధరణి మీద పెట్టినది రామ రామ రెండు రెండు నా కొడుకులారా రామ రామ రెండయ్యా నా కొడుకులారా రామ రామ వన్నమల్ల తినారుండి రామ రామ ఇంటరోరు నా కొడుకులారా రామ రామ అమ్మవారు నీలమ్మరా అమ్మవారు నీలమ్మ వటవంటి గుణంగా 6 మంది కొడుకులను ఏనాడు కూసిన పెట్టుకున్నది అన్నమో పెడుతున్నది నీలమ్మ 6 మంది కాపులు అన్నం తిన్నరే రామ తల్లి నీలమ్మ వటవంటి గుణంగా ఏనాడు అన్నం తిన్నరు అన్నం తిన్నాక కొడుకులు అరవటువంటి గుణంగా మళ్ళా వరకలు కట్టమన్నది అటువంటి గుణంగా కాలువైన కంప మళ్ళా తీసుకొని నెత్తి మీద పెట్టుకోని ఇక తల్లి వస్తాయి ఉన్నది రా నీలమ్మ రామ రామ తల్లి ఆల విడిసినది నీలమ్మ గల్లదేవ రామ రామ తల్లి ఆల విడిసినది నీలమ్మ ఎండకాలం అదినాది నీలమ్మ అమల కళ్ళ తల్లినేమి నీలమ్మ చిన్నగా మెల్లంగా దేవి నీలమ్మ ఇక్కడ చేరవచ్చినది రామ రామ ఇలకల కాశీరునేమి రామ రామ కాశీరం గుడకెళ్ళి నీలమ్మ దైవమా కుంకుమ రేగల్ల వసం అంటే మాధవన్ అందకిత రేగలు ఎప్పుడు అమ్మవారు ఇలా విడిచిపెట్టి అమ్మడికి అంప తీసుకొని వసమంటే మాత్రం శిరసు మీద మోపుకొని తల్లి వస్తా ఉన్నది వసమంటే మాత్రం తల్లి వసం ఉంటే వసమంటే మాధవన్ అడితే పరమాత్మ మళ్ళీ కాటుడు పర్వతాల వల్లన్నరా రాజాకాశరి మీద కూర్చున్న మల్లయ్యో మల్లన్న రాజాకాశరి మీద కూర్చుంటే అమ్మవారు నీలమ్మ రాజాకాశరి ముంగడికి వెళ్ళి ఏనాడు వెళ్ళిపోతున్నది నెత్తి మీద బొమ్మడి గంప పెట్టుకొని వెళ్ళిపోతుంటే ఇక దేవుడు కన్నా చూడబట్టే రామ రామ దేవుడు కన్నా చూడబట్టే రామ రామ రాదు మల్లన్న దేవా రామ రామ తమ్ముడాదు సంగన్న రామ రామ తమ్ముడా సంగన్న రామ రామ దైవమా పర్వతాల వల్ల నా తల్లి పోతుండే అటువంటి పడంగా ఏనాడు కన్నవారు చూసిండు అక్కడ లోపల పెట్టుకో తమ్ముడా సంగయ్యో తమ్ముడ సంగన్న రారా తమ్ముడా అమ్మే కన్న తల్లి కైటమోరా నా తమ్ముడు తమ్ముడ సంగన్న రారా రామ రామ తల్లికి పుట్టి లాభం లేదు కన్న కొడుకు
సంగన్నరారా తమ్ముడా తమ్ముడు తోడి దేవుడమ్మ మల్లయ్యో ఆలోచన అయ్యవాడే రామ రామ ఓ తమ్ముడు సంగయ్య నా తమ్ముడు సంగయ్య రారా నా తమ్ముడు సంగయ్యో సంగన్న తమ్ముడా సంగన్న వడవంటి వడంగా ఇంటికి నేను పోతున్నా అటువంటి వడంగా రాజ్యం పైలము దేశం పైలము అటువంటి వడంగా తల్లితోడు ఆలోచన చేస్తారా తమ్ముడు సంగయ్య పరమాత్మ వల్ల నీలమ్మ కొడుకు ఇంతపున్న దేవుడు వాదురాడు కొడుకు అంశాది మల్లారెడ్డి వంటి మాత్రం పతానం సంగనతో ఆలోచన చేసిండు సరమంచిది అన్న మల్లన్న సరమంచి అనుకున్నాడు అంగన్న రాజ్యం దేశం వంటి మాత్రం చూసుకున్న గడి లోపల మరి దేవరాజు మల్లన్న రామ రామ దేవరాజు మల్లన్న రామ రామ చిరకరాలుగా తీరు రామ 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 దేవుడల్లా విడిసినాడు రామ రామ ఎప్పుడు వచ్చినాడు రామ రామ ఏడోలో ఇల్లగమ్మ రామ రామ దేవుడు జరా వచ్చినాడు రామ రామ అల్లి వేడికి వచ్చినాడు రామ రామ చిలకల కసిరుడిచి పెట్టిన వచమంటే మాత్రం నడితే తల్లి బయటకు వచ్చాను అల్లి బయటకు వచ్చిన పరమాత్మ వల్ల తెప్పిన మళ్ళీ తొడిచిన మనకి అలవాటమాడ ఎక్కడ చిన్నమయ్యాను అమ్మవారు లేలమ్మ ఆ తల్లి లేలమ్మ లీలమ్మ అయ్యో కొడక మల్లన్నరారా మల్లయ్యో కొడక మల్లన్నరారా రామ రామ తెంపిన మల్లోల కొడక రామ రామ చిన్న పోయినవురా రామ రామ కాయలు కొట్టిన మామిడోలే మల్లయ్యో పడా చిన్న పోయినవురా కన్న కొడుక ఏమి ఆపదొచ్చినాదే మల్లన్న ఏమి కట్టం వచ్చినాదే కన్న కొడుక నా తోడు చెప్పు కొడుక మల్లయ్యో నా కొడుక మల్లన్న రారా రామ రామ తెంపిన మల్లోల కొడుక మల్లన్న తెలుగు చిన్న పోయినవురా రామ రామ రాజకాశీరు ఎడిసి కన్న కొడుకు ఏడుగా ఇళ్ళకు రామ రామ అమ్మవారు నీలమ్మరా కాయలు కొట్టిన మామిడోలే కడసిన పోయిండు తెంపిన మల్లోలే తెలిసిన పోయిండు అమ్మవారు నీలమ్మ వడవంటి వడంగా కొడుకు ముఖం చూసింది తెంపిన మల్లోలే తెలిసిన పోయినవు కాయలు కొట్టిన మామిడోలే కడసిన పోయినవు ఏమీ ఆపద గడిగింది మల్లయ్యా నా కొడుక మల్లన్న మల్లన్న అమ్మా నీలమ్మదేవి అటువంటి మాతమును ఏమి ఆపదంటావు ఏమి కష్టం వచ్చిందంటావు చెప్పిన మల్లలో తెలిసిన కాయలు ఒకటి మన కడ చిన్న పోయినమంటావు రాజకాశి విడిచిపెట్టి ఏళ్ళోళ్ళ కళ్ళలోకి వచ్చినట్టు అమ్మ నీలమ్మదేవి మరి చెప్పిదానో మాడానమ్మో రామ రామ చెప్పిదానో మాడానమ్మ రామ రామ శివనారాయణ తల్లి రామ రామ రామమ్మ నీలమ్మదేవి రామ రామ
చెబుతున్న మాట చెవున పెట్టవమ్మా అతమంటి మా తమన వారమంది కాపులు తొడగొట్టిన వంశాదు మళ్ళా రెడ్డివైన అతమంటి మా తవారు వేళ పెద్ద మనిషి మీరు ఉన్నవమ్మా నీలమ్మదేవి మరి మోకాల ముందడికైనా మో చేతులు ఎండకైనా కూర్చుని లేవరాదు లేదా కూర్చుని రాదు మరి మనసులో ఒక్క మాట కలిగే నీలమ్మ మనసులో ఒక్క మాట కలిగే నీలమ్మ చెప్పమంటే చెప్పదాను నీలమ్మ అన్న తల్లి మోక్షం పెడితే రామ 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 తల్లి తల్లి కోస పెడితే రామ రామ నాకు మోసం కాదు నీలమ్మ నాకు మోక్షం కాదునమ్మ రామ 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 వాళ్ళ మీద పట్టడు మల్లన్న ఉలవల మల్లయ్య రామ రామ ఉలబోదుతున్నాడు ఈయన మల్లన్న ఉలబోదుతున్నాడు ఈయన మల్లన్న కలకల మల్లయ్య రామ రామ కన్నరల్ల తీసినాడు రామ రామ కమల కన్న తల్లి రాయే నీలమ్మ తల్లి మీద పట్టడు రామల్లమ్మ తల్లి మీద పట్టడు రామల్లమ్మ అమ్మ నీలమ్మ దేవత వంటి మాత్రం చెబుతున్న మాట శివన పెట్టరాదు అమ్మ నీలమ్మదేవి చెబుతున్న మాట శివన పెట్టవమ్మ నీలమ్మదేవి కూసుండ దేవరాజు లేచి కూర్చుని రాధవసం అంటే మాత్రం మోకాల ముందరికైనా మోసేతులు ఎంటకైనా అసం అంటే మాత్రం నా నిన్ను కష్టి పెడితే నాకు మోక్షం కాదమ్మ నీలమ్మదేవి మరి 6 మంది వన్నారాయి రామ రామ 6 మంది వన్నారాయి రామ రామ లగ్గాలు చేతునమ్మ రామ రామ రామమ్మ నీలమ్మదేవి రామ రామ 6 మంది కాపులు మనకున్న రోజు వంటి మాత్రం వారు వంటి మాత్రం 6 మంది కాపులకు లగ్గాలు చేతమ్మ నీలమ్మదేవి అమ్మ నీలమ్మదేవి ఎంతకైనా 6 మంది వన్నలు నాకున్నారు 6 మంది కొడుకులు నీకున్నారు 6 మంది కొడుకులు లగ్గాలు చేద్దామని మనసులో మాడగలిగింది ఎండ కొడక నా కొడక మల్లయ్యరారో పాడబడ్డ పట్నమూరా మల్లన్న పాడబడ్డ పట్నమూరా మల్లన్న పైకల్ల లేపినావు కన్న కొడుకు పైకల్ల లేపినావు కన్న కొడుక సంసారం అంట కొడుక మల్లన్న మన సంసారం అంటే కన్న కొడుక దాయి కన్న కొడుక మల్లయ్యో ఇందు చెట్టుకి ఎగురు కొడుక రామ రామ ఎగురు పెట్టినట్టు కొడుక మల్లన్న ఇప్పుడల్లా ఎగురు పెట్టే కన్న కొడుక 6 మంది కాపులాయే మల్లయ్యో లగ్గం ఎట్లా చేస్తావోరా కన్న కొడుక కొడుక మల్లన్న రారా మల్లన్న కొడుక మల్లయ్య మన సంసారం అంటే ఇప్పుడు కుదురుకుంటున్నది మల్లన్న నా కొడుక మల్లయ్యో మల్లన్న
చెట్టుకి ఎగురు పెట్టినాడు ఇప్పుడు మన సంసారం ఎగురు పెడుతున్నది 6 మంది లగ్గాలు ఎట్లా చేస్తావు మల్లయ్యా మనకు పిల్లలే వలిస్తారు మల్లయ్యో మల్లన్న నీలమ్మదేవి అటువంటి మాతమున శిశుడికి ఎగురు పెట్టినట్టు ఇప్పుడు మన సంసారం ఎగురు పెడుతుంటున్నావు చెబుతున్న మాట శివన పెట్టవ నీలమ్మ ఓయమ్మ నీలమ్మదేవి నీలమ్మ అమ్మ నీలమ్మదేవి నువ్వు పూలు పట్టవకు భయపడవకు నీలమ్మదేవి అది కలిసిన కల్లారా పోరే రామ రామ కలిసిన కల్లారా పోరే రామ రామ కలగంగా రాదురమ్మ రామ రామ మేనమామలున్నారమ్మ రామ రామ ఇరుగుదల బాల పన్నెండు కలిసి కల్లారు పరపట్టం కలిసి కరు పట్టపురప్పుడు కలగంగా రాదు నీకు వన్నలైతున్నారు నాకు మేనమామలైతున్నారు బేటికి పోయేదాను రామ రామ యువరంగా పడిగేదాను రామ రామ అమ్మా నీలమ్మదేవి ఇడిదరా బాల పన్నెండు వసమంటి మాతమ్మ నడితే మా అమ్మ నీలమ్మదేవి కలగంగ రాజులో నీకు మనలైతున్నా నాకు మేనమామలైతున్నాయమ్మో కలిసి కల్లేరు పాలపట్టము నేను పోతున్నా మేనమామలు అడుగుతున్నా నీలమ్మ ఉడక మల్లన్న వడవంటి ఉడంగా నీకు మేనమామల పట్నము నాకు తల్లిగారు ఇల్లురా నా కొడుక మల్లయ్యో మల్లన్న అటువంటి విధంగా 6 మంది ఏనాడు నాకు అన్నలున్నారు అన్నలకు 6 మంది బిడ్డలున్నారు అటువంటి విధంగా వాళ్ళని తెచ్చి ఏనాడు పెళ్లి చేస్తానంటావు కొడుక మల్లయ్య అటువంటి విధంగా మనది పేద సంసారం అటువంటి విధంగా ఇస్తారు ఇరో మల్లయ్యో సరే వడికి రావు కన్నా కొడుక రామరాము నా కొడుక మల్లన్న రారా రామ రామ అటువంటి విధంగా నీకు పుట్టిల్లు అటువంటి విధంగా నాకు పుట్టిల్లు నీకు మేనమామలరా మేనమామల బేటికి పోయి రామ రామ కేవలంగా వడిగి రావు రామ రామ నా కొడుక మల్లన్న రారా రామ రామ అని వాడే వస్తాము రా రామ రామ వాడి వాడి వస్తాము కిందుకుంటారని ఇద్దరు వస్తాం ఇదికుంటాల మల్లయ్యా ఎల్లిపోరా కన్నా కొడుక రామ రాము దైవమా కొడుక కొడుక మల్లన్న సల్లంగా పోయి శ్రీమంగా రమ్మన్నదే లీలమ్మ అమ్మా నీలమ్మ చల్లగా పోయి క్షేమంగా రమ్మ ఎప్పుడు రమ్మంటున్నావు అతమంటి మాతమ్మన మేనమామల బేడిపోయి పిల్లల్ని అడిగి వస్తా అంటున్నావు సరమంచి అనుకున్న అక్కడ అమ్మ నీలమ్మ సెలవు తీసుకున్నాడు సరమాతను మల్లన్న సరమంచి అనుకున్నాడు అతమంటి మాతం నా రాని ఓ గడియ పోని ఒకడి అరిగడానికి ఓ గడియ మరి దేవుడు వాత ఉన్నాడు అమ్మ రామ రామ దేవుడు వాత ఉన్నాడమ్మ రామ రామ నీలమ్మ కొడుకునమ్మ రామ రామ నిజమున్న దేవుడైనా రామ రామ వాదిరెడ్డి కొడుకు వైనో రామ రామ
పట్టమైన రామ రామ కొల్లపూరి పట్టమైన రామ రామ దేవుడల్ల విడిచినాడు రామ రామ దేవుడల్ల విడిచినాడు రామ రామ మరదాల పట్టినాడు రామ రామ మరి బడద పట్టినాడు రామ రామ ఒక్కడొక్కడు అనుకుంటా రామ రామ ఒక్కడొక్కడు అనుకుంటా రామ రామ రెండు వాముడు వచ్చినాడు రామ రామ రెండు వాముడు వచ్చినాడు రామ రామ రెండు మూడు వాడుకుంటా మల్లన్న రెండు మూడు వాడుకుంటా మల్లన్న ఐదు వాముడు వచ్చినాడు రామ రామ ఐదు వాముడు వచ్చినాడు రామ రామ ఈడు కీడు దగ్గరానే రామ రామ ఈడు కీడు దగ్గరానే రామ రామ కలిసిన కల్లాను పూరి రామ రామ కలిసిన కళ్యాణ పోరే రామ రామ పట్టం చేర వచ్చినాడు మల్లయ్య చేర వచ్చినాడు మల్లయ్యో పట్టం చేర వచ్చినాడు రామ రామ పట్టం చేర వచ్చినాడు రామ రామ పరమాత్మ మల్లమ్మ కొల్లాపూర్ పట్టం విడిచి వజమంటి మా జమన లై 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 కలిసి కల్లూరు పర పట్టం చేరవచ్చుండు అడవంటి ఎప్పుడు మల్లికార్జుడు వచ్చినాడే అడవంటి మేనమామలో కళ్ళ చూసినారా అటువంటి వానాడు పోయిన వాళ్ళు వేనాడు వచ్చినాడు అటువంటి రాజ కసిరి కాడికి నాడు మల్లికార్జుడు వచ్చిండు అల్లుడ వల్లుడ వల్లుడ మల్లయ్య వల్లుడ 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 మల్లయ్య అల్లుడ మల్లయ్య ఇదిగో ముచ్చేటను చెప్పిన మాటను శివునల్ల పెట్టాము రవయ్య వల్లుడు వల్లుడ మల్లన్న అమ్మన లేనమ్మ మీ అమ్మ లేలమ్మ మంచి ఉన్నారు అరమంది ఉన్నారు అన్నలు మంచి రాజ్యం మంచి దేశం మంచి దేశం మంచి నాయన మంచి అందరూ మంచిగా మంచిగా ఉన్నారా అల్లుడ వల్లుడు వల్లుడ మల్లయ్య అరమంది మేనమామలే ఓ వల్లుడ మల్లయ్యో మల్లన్న అల్లుడ మల్లయ్య నీ పట్నం మెడిసి మా పట్నం వచ్చినవయ్యా అటువంటి విధంగా మా చెల్లెలు మంచిగా ఉన్నదా బాగా మంచిగా ఉన్నదా 6 మంది వన్నలు మంచిగా ఉన్నారా అటువంటి విధంగా నీ పట్నం శ్రమంగా ఉన్నదా మల్లన్న మల్లన్న అటువంటి విధంగా అడిగినరు ఏనాడు కురిసేసారు బంగారు శివాసనము ఇక కూసోవు వల్లుడానే రామరాము వల్లుడ మల్లయ్య రావు రామ రామ వల్లుడ మల్లన్న రావు రామ రాము ఎర్రాడి ఎండల్లనయ్య రామ రామ అల్లుడా మల్లయ్య అటువంటి విధంగా ఏనాడు కురిసి మీద కూర్చున్న అల్లుడా మల్లయ్య అటువంటి విధంగా ఆ రాజ్యం మంచిగున్నదా ఆ దేశం మంచిగున్నదా అటువంటి విధంగా మీ అమ్మ మంచిగున్నదా మీ నాయన మంచిగున్నా అటువంటి విధంగా అందరూ మంచిగున్నా అల్లుడు ఓ అల్లుడా మల్లయ్య మల్లన్న అల్లుడా మరి అందరూ మంచిగున్నారా అయ్యా మామలారా ఓ అబ్బబ్బా ఎందుకైనా నాకన్నా పెద్దవాళ్ళు తండ్రి అంటే తండ్రి మేనమామలు అంటారు అబ్బబ్బా పరమాత్మ మన నీలమ్మ కొడుకుని తప్పున దేవుడు వాదుడు కొడుకు అంశాదు మల్లారెడ్డి పైన బంగారు శివన పిడ వేసిన బంగారు కుర్చీ మీద ఎప్పుడు మళ్ళీ కూర్చుని పెట్టాను మామలు పరమాత్మ మళ్ళీ దానికి దండం పెట్టవాటే రమ రామ రామన్న రామ రాఘవ రామన్న రామ రామ రామన్న రామ రాఘవ రామన్న రామ రమ రమ రామన్న రామ రాఘవ రామన్న రామ ఉండిపోయే మరి వందనాలు నడిపోయే మరి దండమాలు నడిపోయే మరి దండమాలు ఉండిపోయే మరి వందనాలు
మల్లయ్య వందనాలు దాడిపోయే దండములు ఓ మామలారా పరమాత్ముడు మల్లన్న వసవంటి మాతమున ఏ మామకు దండం పెట్టండి వింట వాళ్ళుడా మల్లయ్యో కేవలంగా చెప్పు వాళ్ళుడా మల్లన్న దండానికి మారు దండం పెట్టండి మామలు అల్లుడా మల్లయ్య దండానికి మారుదండమే అందరూ మంచిగున్నారా మామలారా ఓ దండానికి మారుదండం దండం మా దండం సరే మరి కూర్చున్నావు ఎందుకోసం వచ్చినావు అల్లుడా అట్లా అంటున్నారా చాలా రోజులు పట్నం రాక మామలారా ఎంతకైనా నాకు మేల మామలు అటువంటి మాత్రం మామలారా ఓ మామలారా మామలారా అల్లుడా మామలారా అల్లుడా మల్లయ్య పని కలిగి వచ్చినాను రామ రామ పని కలిగి వచ్చినాను రామ రామ రండయ్యాన మామలారా రామ రామ ఇంతకయ్యో మామలారా రామ రామ ఈ సంసారం మా గుర్తు మా సంసారం మీ గుర్తు ఓ మామలారా అటువంటి వాళ్ళు మీతో పని కలిగి నేను వచ్చినయ్యా గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద 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 హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద హరి గోవింద గోవిందం బ్రహ్మం శివ గోవింద గోవింద చింత చెట్టు మీద జనమల్ల ఒట్టాల చింతలట్టు రాల బదులు హరి గోవింద గోవిందం బ్రహ్మం శివ గోవింద 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 బ్రహ్మం శివ గోవింద గోవింద హరి గోవింద గోవిందం బ్రహ్మం శివ గోవింద గోవింద రాజు చెట్టు మీద రారాల ఒట్టాల రారాలట్టు రారాల బదులు హరి గోవింద గోవిందం బ్రహ్మం శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవిందం హరి గోవింద గోవిందం బ్రహ్మం శివ గోవింద గోవింద రాజకూలము అన్న ఉడుతున్నది బ్రహ్మేశుని హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద హరి గోవింద గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవింద తాడి చెట్టు మీద తాబేలు ఒట్టాల తాగి తాగి పొద్దు మీకాల బ్రహ్మం మరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద 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 గోవిందో బ్రహ్మం శివ గోవింద గోవింద కేరికేర సందన వాడవాడ సందన ముచ్చ ముచ్చట్లు పెట్టంక విశేష వాడలు వంగంగు చూశారు మరి గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద దైవమా నారాయణ పరమాతులు మల్లికాడులు నీలమ్మ కొడుకుని దప్పున్న దేవుడు వాదరుడు కొడుకు అమిషాదు మల్లారెడ్డి అసమంటి మాత్రం నా కలగంగ రాజుల బేడుకొచ్చిన కంగలంగ రాజుల బేడుకొచ్చిన వసమంటి మాత్రం దండం పెట్టాడు బంగారు శివన పిదం వేసాను దంగాపు గురించి మీద ఎప్పుడు కూర్చుని పెట్టాను అసమంటి మాత్రం ఓ మామలారా పని కలిగి వచ్చిన ఓ మామలారా ఏమి పాడే కలిగినాది రామ రామ పని కలిగినది రామ రామ అల్లుడాది మల్లయ్య రావు రామ రామ అల్లుడాది మల్లయ్య రాము రామ రామ మనసులున్న మాటనయ్యా రామ రామ అందులున్న మాటనయ్యా రామ రామ కేవలంగా చెప్పరాదు రామ రామ కేవలంగా చెప్పరాదు రామ రామ అల్లుడాది మల్లన్న రావు రామ రామ అల్లుడాది మల్లయ్య రాము రామ రామ దైవమా అల్లుడా మల్లన్న మనసులొక్క మాట విధం లేని విధమయ్యో ఏ మాట కలిగిందే వలన మల్లన్న
అటువంటి మా తమల మా సంసారం మీ గుర్తు మీ సంసారం నా గుర్తు ఓ మామలారు అటువంటి మాత్రం మరి ఏమి సంగతి అంటావు ఏం ఆలోచన అంటావు ఏం ముచ్చట అంటావు మామలారు ధనమంత అనుకున్నాడు పరమాత్ముడు మల్లికార్జుడు అటువంటి మాత్రం నాకనగా 6 మంది అన్నలు నాకున్నారు మరి 6 మంది బిడ్డలు నీకున్నారు అన్న మరి బిడ్డలుగా వచ్చి నాను రామ 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 బిడ్డలుగా వచ్చి నాను రామ రామ వచ్చినాను రామ రామ నాకనగా 6 మంది వాళ్ళు ఉన్నారు అటువంటి మాతమను నీకు మేనమాళ్ళు అవుతున్నారు 6 మంది బిడ్డలు నీకున్నారు 6 మంది అన్నల్లో నాకున్నారు మీ బిడ్డలు అడిగి నీకు వచ్చిన ఓ మామలారా అల్లుడా వరడా మల్లయ్యో ఓ వలడా మల్లన్న మల్లన్న వలడా మల్లయ్య నీకు 6 మంది వండలు ఉన్నారు మాకు ఒక్కొక్క బిడ్డ 6 మందికి 6 బిడ్డలు ఉన్నారు 6 మంది బిడ్డలు మాకున్నారు అయ్యో అటువంటి విధంగా 6 మంది బిడ్డలు ఉండబోయి మీరు నాకు లగ్గం చేస్తానంటున్నా అయ్యో చిన్నగానయ్యా రామ రామ చిన్నగానే ఉన్నారయ్యా రామ రామ ఈ బలగొండ పోయినయ్యా రామ రామ అల్లుడ మల్లన్న రావు రామ రామ ఇంటవో అల్లుడానే రామ రామ అల్లుడా మల్లయ్య అటువంటి విధంగా చిన్నగున్నారు అల్లుడా మల్లయ్య వాళ్ళు లగ్గానికి రాలేరు అల్లుడా